వెల్కమ్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ బ్రిలియన్స్. ఇవాళ మన వీడియోలో మనం స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్ గురించి తెలుసుకుందాం. ప్రీవియస్ వీడియోస్లో మనం హిస్టరీ ఆఫ్ సి లాంగ్వేజ్, అంతకుముందు వీడియోలో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఎన్ని రకాలు అని ఆన్ ద బేసిస్ ఆఫ్ లెవెల్స్ నేర్చుకున్నాం. లో లెవెల్, హై లెవెల్, మీడియం లెవెల్ అని చెప్పి ఆ ప్రీవియస్ వీడియోస్ చూసి ఈ వీడియోకి వస్తే ఈ వీడియో ఇంకా బాగా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే ఆ వీడియోస్ చూసి రండి. ఎవరైనా ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుంటారని భావిస్తున్నాను. ఇవాళ మన వీడియోలో మనం స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్ గురించి తెలుసుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ స్ట్రక్చర్ అనేది తెలిస్తేనే ఒక సి ప్రోగ్రాంలో అసలు ఎలా ఉంటుంది సి ప్రోగ్రామ్ స్ట్రక్చర్ అనేది ఒక ఐడియా ఉంటేనే మన సి ప్రోగ్రామ్ ఒక ప్రోగ్రామ్స్ రాయగలం. స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్. ఈ సి ప్రోగ్రాంలో బేసిక్గా ఫస్ట్ సెక్షన్ వచ్చేసి డాక్యుమెంటేషన్ సెక్షన్. ఈ డాక్యుమెంటేషన్ సెక్షన్ అంటే ఈ డాక్యుమెంటేషన్ సెక్షన్లో మనం ఇచ్చే వేరియబుల్స్ అన్నీ కూడా ఇలా ఇస్తాం అనమాట. దీని లోపల ఫర్ ఎగ్జాంపుల్ రైట్ ఏ ప్రోగ్రామ్ టు యాడ్ 2 numbers అనుకోండి. ఈ మధ్యలో రైట్ ఏ ప్రోగ్రామ్ టు యాడ్ 2 numbers అని అలా రాస్తాం అనమాట. ఒకవేళ కనుక ఇప్పుడు దాని తర్వాత లింక్ సెక్షన్. లింక్ సెక్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హ్యాష్ ఇంక్లూడ్ లెస్ దెన్ stdio.h గ్రేటర్ దెన్ హ్యాష్ ఇంక్లూడ్ లెస్ దెన్ conio.h గ్రేటర్ దెన్ ఇలాంటివి ఫంక్షన్స్ని ఇంక్లూడ్ చేస్తాం అనమాట. అంటే వీటిని హెడర్ ఫైల్స్ లేదా ప్రీ ప్రాసెసివ్ డైరెక్టివ్స్ అని అంటాం అనమాట. ఈ వీటిల్లో ఏంటంటే కొన్ని కీవర్డ్స్ అనేవి ఇంక్లూడ్ అయి ఉంటాయి అన్నమాట. ఇవి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా రాసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ ఏ ప్రోగ్రామ్ టు యాడ్ సి ప్రోగ్రామ్స్ విత్ ఇన్ ద ఈ 2 వాటి మధ్యలో రాసుకుంటాం. దాని కింద హెడర్ ఫైల్ రాసుకుంటాం. ఈ హెడర్ ఫైల్ ఎందుకంటే ఆ ప్రోగ్రాంలో రాయబోయే ఎగ్జిక్యూటిబుల్ పార్ట్, స్టేట్మెంట్స్ కానీ ఇంకేదన్నా సంథింగ్ అవన్నిటికీ సి ప్రోగ్రాంలో కీవర్డ్స్ అంటాం అనమాట. వాటన్నిటిని ఆ కీవర్డ్స్ అనేవి కొన్ని దీనికి లింక్ అవుతాయి, కొన్నిటికి దీనికి లింక్ అవుతాయి. ఇంకొకటి కూడా ఉంటుంది మ్యాచ్.h అని, string.h అని. ఇవన్నీ కూడా మనకి ఎక్కడైతే అవసరమో అక్కడ రాసుకుంటా ఉంటాం అనమాట. ఈ మ్యాచ్.h ఇవనేది ఎక్కువగా వాడడం. యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ లేదంటే ట్రిగ్నామెట్రీ ఫంక్షన్స్ వచ్చినప్పుడు ఈ రెండు ఎక్కువ వాడుతూ ఉంటాం. ఇదేమో ట్రిగ్నామెట్రీ ఫంక్షన్స్, ఏదైనా మ్యాథమెటికల్ ఆపరేషన్స్, స్క్వేర్ రూట్, క్యూబ్ రూట్ ఇలాంటివి చేసేటప్పుడు ఇది వాడతాం. string.h అనేది యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఎక్కువగా వాడుతూ ఉంటాం స్ట్రింగ్స్ వాడినప్పుడు. నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ డిక్లరేషన్ పార్ట్ అంటాం అన్నమాట. గ్లోబల్ డిక్లరేషన్ పార్ట్ అంటాం. లేదంటే దీన్నే కొన్నిసార్లు డెఫినిషన్ సెక్షన్ అని అంటాం. గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్, డెఫినిషన్ సెక్షన్. ఈ ప్రోగ్రామ్ బట్టి ఇది 3rd రాసుకుంటాం, ఇది 4th రాసుకుంటాం. అలా సైమల్టేనియస్గా రాసుకుంటాం. కాకపోతే మనం ఏదైనా ఫంక్షన్ని డిఫైన్ చేయాలన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇస్తుంది ఒక ఇంటీజర్ అనుకోండి, డిఫైన్ ఏమని చేయాలి, ఇంట్ అని డిఫైన్ చేయాలి. ఈ గ్లోబల్ డిక్లరేషన్ అంటే గ్లోబల్ వేరియబుల్స్ కొన్ని ఉంటాయి. ఎక్స్టర్న్ ఎగ్జాంపుల్ ఇలాంటి కొన్ని గ్లోబల్ వేరియబుల్స్ గురించి మీరు నెక్స్ట్ వీడియోస్లో అవి కూడా డిస్కస్ చేద్దాం. కాకపోతే గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్ అని బట్టి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్ సెక్షన్ అనే ఉంటుంది. మెయిన్ ఫంక్షన్ సెక్షన్ అంటే ఇంట్ మెయిన్ అని ఎగ్జాంపుల్గా రాస్తున్నాను. ఇంట్ మెయిన్ అని, వాయిడ్ మెయిన్ అని, లేదంటే కొన్నిసార్లు నార్మల్గా మెయిన్ అని రాసుకొని వదిలేస్తూ ఉంటాం మనం ఇంటూ వాయిడ్ ఎందుకు అనుకున్నప్పుడు. ఈ మూడుని మెయిన్ ఫంక్షన్ సెక్షన్ అంటాం. దీనికి తర్వాత మీకు కనుక ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ తోటి ఎక్స్ప్లెయిన్ చేయండి
అని కనుక మీరు కామెంట్స్లో కనుక పోస్ట్ చేయగలిగితే వీటి గురించి ఒక ప్రోగ్రామ్ రాసి ఆ ప్రోగ్రాంలో డాక్యుమెంటేషన్ సెక్షన్ ఏంది, లింక్ సెక్షన్ ఏంది, ఇవన్నీ సపరేట్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకొక వీడియోలో మీరు కనుక అడిగినట్లయితే కామెంట్స్లో. లేదంటే నెక్స్ట్ వీడియో అదే చేస్తాను, ఇబ్బంది లేదు. నెక్స్ట్ దీని లోపల మనం డిక్లరేషన్ పార్ట్ ఉంటుంది, ఎగ్జిక్యూటబుల్ పార్ట్ ఉంటుంది. డిక్లరేషన్ పార్ట్, ఎగ్జిక్యూటబుల్ పార్ట్. డిక్లరేషన్ పార్ట్ లో వచ్చేసి మనం డిక్లేర్ చేసుకోవాలి వేరియబుల్ని. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 2 నంబర్స్ని యాడ్ చేయాలనుకుంటున్నాను అనుకోండి, ఇంట్ ఎక్స్ కామా వై అని కానీ ఇలా డిక్లరేషన్ చేసుకోవాలి. ఎగ్జిక్యూటబుల్ పార్ట్ అంటే దీన్నే సి స్టేట్మెంట్స్ అని కూడా అంటాం. ఏమంటాం దీన్నే? సి యొక్క స్టేట్మెంట్స్. అంటే ఏంది? 2 ఉన్నాయి సి స్టేట్మెంట్స్, స్టాండర్డ్ ఇన్పుట్ స్టేట్మెంట్, అవుట్పుట్ స్టేట్మెంట్. స్టాండర్డ్ ఇన్పుట్ స్టేట్మెంట్ వచ్చేసి స్కాన్ఎఫ్, అవుట్పుట్ స్టేట్మెంట్ వచ్చేసి ప్రింట్ఎఫ్. ఈ యొక్క ఎగ్జిక్యూటబుల్ పార్ట్, డిక్లరేషన్ పార్ట్ ఇవి వచ్చేసి డాక్యుమెంటేషన్ సెక్షన్, లింక్ సెక్షన్, గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్, డెఫినిషన్ సెక్షన్. ఈ 4 వచ్చేసి కంపల్సరీ కాదు, అంటే ఆప్షనల్. ఇవన్నీ ప్రోగ్రామ్స్కి రాసుకోం, ఇది ఆప్షనల్. కాకపోతే ఈ పార్ట్ వచ్చేసి మెయిన్ ఫంక్షన్ పార్ట్ వచ్చేసి చిన్న ప్రోగ్రామ్ దగ్గర నుంచి పెద్ద ప్రోగ్రామ్ దాకా ఇది కంపల్సరీగా రాస్తాం, మ్యాండేటరీ. ఇది ఖచ్చితంగా రాయాలి, ఇదైతే ఆప్షనల్. కొన్ని ప్రింట్ హలో వరల్డ్ ప్రోగ్రామ్స్ కానీ వీటికి ఇవి రాయకపోయినా మనకు అవుట్పుట్ వస్తుంది. కాకపోతే పెద్ద ప్రోగ్రామ్స్కి అలవాటు అవ్వాలి కాబట్టి మనం ఇప్పటి నుంచి ఇవి కూడా రాసుకుంటాం ప్రోగ్రామ్స్లో రాసేటప్పుడు. కాకపోతే ఇది మటుకి ఖచ్చితంగా రాయాలి, ఎందుకంటే ఈ పార్ట్ లేకుండా మనకి ప్రోగ్రామ్ అనేది రన్ అవ్వదు. ఎందుకంటే ప్రింట్ ఆఫ్, స్కాన్ ఆఫ్ లేకుండా అసలు ప్రోగ్రామ్ రన్ అవ్వదు మనకి. సి ప్రోగ్రామ్ అనే కాదు, దేంట్లో అయినా సరే ప్రింట్ స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ ఉంటాయి. అదే పైథాన్లో అయితే ప్రింట్ అంటాం అంతే, ప్రింట్ ఎఫ్ అనం. అలా పైథాన్ డిస్కస్ చేసుకునేటప్పుడు, అలా జావా డిస్కస్ చేసుకునేటప్పుడు అప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ ఆఫ్ ఆల్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటాం కొన్ని. యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్, ఈ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ లూప్స్ అయిపోయిన తర్వాత, అరేస్ అయిపోయిన తర్వాత వచ్చే టాపిక్ అనమాట యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ అనమాట. ఇది కూడా వచ్చేసి ఒక యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. అంటే ఇక్కడ దాకా డిక్లేర్ చేసుకుంటాం, దాన్ని మళ్ళీ కాల్ చేసుకుంటాం అనమాట. దాన్ని కాల్ బై రిఫరెన్స్, కాల్ బై వాల్యూ, అలా కొన్ని ఉంటాయి ఒక 4. అవి మళ్ళీ తర్వాత డిస్కస్ చేసుకుందాం. కాకపోతే యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ అని బట్టి గుర్తుపెట్టుకోండి, సి స్ట్రక్చర్ గురించి రామన్నప్పుడు కావాలి కాబట్టి. యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ లో కూడా సేమ్ డిక్లరేషన్ పార్ట్, ఎగ్జిక్యూటబుల్ పార్ట్. దీంట్లో కూడా మళ్ళీ మనం పైన ఇక్కడ ఏంటంటే డిక్లేర్ చేసుకుంటాం, దాన్ని మళ్ళీ కాల్ చేసుకుంటాం అనమాట. అక్కడ ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు మీకు అర్థం అవుతుంది. అది ఇప్పుడు చెప్తున్నా కూడా అర్థం కాదు, మామూలుగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకవేళ కనుక ఇది కనుక ఎస్ఏ క్వశ్చన్గా వచ్చినప్పుడు ఎలా రాసుకోవాలి, ఇది మొత్తం రాసుకొని డాక్యుమెంటేషన్ సెక్షన్ దీంట్లో మనం ఇలా ఫర్ ఎగ్జాంపుల్ అని పెట్టుకొని రైట్ ఏ ప్రోగ్రామ్ టు యాడ్ 2 numbers అని అలా రాసుకుంటాం అని చెప్పి ఇక్కడ ఒకటి రాసుకుంటామని. నెక్స్ట్ లింక్ సెక్షన్ వచ్చేసి హ్యాష్ ఇంక్లూడ్ stdio.h greater than, హ్యాష్ ఇంక్లూడ్ లెస్ దెన్ conio.h greater than, match.h greater than, string.h greater than. ఇలాంటి లింకప్ ఒక ఫంక్షన్ మనం రాసే ప్రోగ్రామ్కి కీవర్డ్స్ అని లింక్ అవ్వాలంటే ఈ లింక్ సెక్షన్లో మనం రాస్తేనే ఏ ప్రోగ్రామ్ అయినా లింక్ అయ్యేది. నెక్స్ట్ ఆఫ్ ఆల్ గ్లోబల్ డిక్లరేషన్, డెఫినేషన్ సెక్షన్. డెఫినేషన్ అంటే చెప్పాను కదా మీకు, మనం డిఫైన్ చేస్తున్నాం అనమాట. ఇంట్రో మనం ఇచ్చే వాల్యూస్ కానీ లేదంటే వేరియబుల్స్ కానీ ఏదనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీజర్ అయితే ఇంట్, డెసిమల్ వాల్యూస్ అయితే ఫ్లోట్, ఇలా ఇస్తూ ఉంటాం అనమాట. స్ట్రింగ్ ఫంక్షన్స్ అయితే ఇంకొక రకంగా క్యారెక్టర్ అని చెప్పి వేరియబుల్స్ ఇచ్చినప్పుడు అలా ఇస్తూ ఉంటాం. నెక్స్ట్ గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్ అంటే ఇది అన్నిటికీ ఉండదు, ఉన్న వాటికి రాసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్ వచ్చేసి ఇంట్ మెయిన్, వైడ్ మెయిన్. ఈ ఫంక్షన్ ఈ పార్ట్ లేకుండా అసలు రన్ అవ్వదు. డిక్లరేషన్ పార్ట్ వచ్చేసి మనం ఇచ్చిన వేరియబుల్స్ డిక్లేర్ చేసుకోవడం. ఎగ్జిక్యూటబుల్ పార్ట్ వచ్చేసి ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ని రాసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 numbers యాడ్ చేస్తున్నాం అనుకోండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ రాస్తాను చూడండి. ఈ ఎగ్జిక్యూటబుల్ పార్ట్ ఎలా రాసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 వేరియబుల్స్ ఉన్నాయి, స్కాన్ఎఫ్లో రాసుకోవాలి.
స్కాన్ఎఫ్ అంటే ఏంది? ఇన్పుట్ అని చెప్పాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంట్లో ఇచ్చామనుకోండి, కన్వర్షన్ కన్వర్షన్ క్యారెక్టర్స్ అంటాం అనమాట. ఎక్స్ యొక్క కన్వర్షన్ క్యారెక్టర్ %d, మళ్ళీ వైకి %d, కామా ఇది ఎక్కడ స్టోర్ అవ్వాలి? ఎక్స్ అనే అడ్రస్లో స్టోర్ అవ్వాలి. నెక్స్ట్ వై అనే అడ్రస్లో స్టోర్ అవ్వాలి. ఈ రెండు, ఈ %d ఏమో ఎక్స్ అనే అడ్రస్లో స్టోర్ అవ్వాలి, ఇది అడ్రస్. మళ్ళీ ఈ వై అనేది, ఈ %d అనేది ఈ వైలో స్టోర్ అవ్వాలి. ఇది స్టాండర్డ్ ఇన్పుట్ ఫంక్షన్ అంటాం. నెక్స్ట్ అవుట్పుట్ ఫంక్షన్. మనం ఏమని కావాలి? ఎడిషన్ ఆఫ్ టూ నెంబర్స్. ఎడిషన్ ఆఫ్ టూ నెంబర్స్ అని పెట్టి ఇక్కడ ప్రతి ప్రోగ్రామ్ కూడా సెమీకాలన్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సెమీకాలన్ అనేది లేకపోతే మనం రాసిన ప్రోగ్రామ్ అనేది అవుట్పుట్ రాంగ్ చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు స్కాన్ఎఫ్ ప్రింట్ఎఫ్ ఇలా రాసుకోవాలి. మనం నెక్స్ట్ వీడియోస్లో కూడా వీటి గురించి ఇంకా డెప్త్గా డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు దాకా నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ నాకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ బాయ్.